నేను పర్వీనిక డీటెయిల్స్ చూస్తే ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ సత్తా చాటుతోంది. ఘన విజయం దిశగా దూసుకుపోతుంది. ఈ తరుణంలో ఢిల్లీ సీఎం ఎవరిని దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జు బైజయత్ పాండా మాట్లాడుతూ సీఎం ఎవరిని దానిపై 10 రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఎమ్మెల్యేగా గెలిచిన వారిలో ఎవరైనా సీఎం కావచ్చని తెలిపారు. ప్రజలు కార్యకర్తల అభిప్రాయాలను తాము తీసుకుంటామని, తమ నివేదిక పార్టీ పార్లమెంటరీ బోర్డుకు వెళ్తుందని, అక్కడ తుది నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. బీజేపీలో సామాన్యులకు కూడా అవకాశాలు ఉంటాయని, ఇతర పార్టీలో అలాంటి అవకాశాలు ఉండవని అన్నారు. మరోవైపు న్యూఢిల్లీ నియోజకవర్గంలో ఆప్ అధినేత కేజ్రీవాల్ను బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ ఓడించారు. కేజ్రీవాల్ను ఓడించిన వర్మ బీజేపీలో స్టార్గా అవతరించారు. ఇక సీఎం రేసులో ఆయన రేపు ఎక్కువగా వినిపిస్తుంది. ఇక గెలిచిన తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షాను పర్వేష్ వర్మ కలిశారు. దాదాపు 27 ఏళ్ల నిరీక్షణ ఫలించింది. బీజేపీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఢిల్లీ కోటపై పాగ వేసింది బీజేపీ. 10 ఏళ్లుగా సామాన్యుల పార్టీ అని అధికారంలో ఉన్న చీపురు పార్టీ ఆప్ను ఊడ్చేసింది. వార్ వన్ సైడ్ అనుకున్న కేజ్రీవాల్ టప్ ఇచ్చారని చెప్పాలి. T20 మ్యాచ్ను తలపించిన ఫలితాల్లో కమలం పార్టీ విజయం సాధించింది. ఇక మిగిలింది తెలంగాణ, దక్షిణ భారతదేశమే అని అగ్రశ్రేణి నాయకులు సంబరాలు చేసుకున్నారు. జాతీయ రాజకీయాలు ఒక సాధారణ వ్యక్తి సంచలనంగా ఎదిగిన ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు ఓటమిని చవిచూసింది. जी के साथ में चलकर काम कर पाएगी। हमें उनका 10 साल से साथ नहीं मिल पा रहा था, दिल्ली में कोई काम नहीं हो पा रहा था, मगर ये जो सरकार बन रही है दिल्ली में, ये प्रधानमंत्री जी के विजन को दिल्ली में लेके आएगी। तो मैं प्रधानमंत्री जी का धन्यवाद करता हूँ कि उन्होंने अपना समय दिया और मैं ये जीत का श्रेय प्रधानमंत्री नरेंद्र मोदी जी को देता हूँ। कौन होगा अब मुख्यमंत्री? आपको इस बात का भरोसा था? मैं दिल्ली की जनता का बहुत बहुत एक बार फिर से धन्यवाद करता हूँ और ये जीत ये प्रधानमंत्री नरेंद्र मोदी जी की जीत है, ये सभी दिल्ली वासियों की जीत है।